శంకర్, ఇంకా నీ మనసు తృప్తి చెందలేదా? చాలు ఆపు రాకేష్. నేనెంతో మంది స్వార్థపరుల్ని చూశాను గాని పంతం నెరవేరడానికి చెల్లిని కూడా ఆయుధంలా వాడుకునేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. ఏ అన్నయ్య అయినా చెల్లికి పెళ్లి చేసి తను భర్త పిల్లలతో సుఖంగా కాపురం చేసుకుంటుంటే చూసి సంతోషించాలి అనుకుంటాడు. నీలా పగకి పావుగా చేసి తనని బలి చెయ్యాలి అనుకోడు. మరీ ఇంత చీప్ ట్రిక్స్ అవసరమా రాకేష్? మీరేమంటున్నారో నాకేం అర్థం కావటం లేదు. మాయా, ఏమంటున్నారు వీళ్ళు? నేను నిన్ను పావుగా వాడుకుంటున్నానా? ఏంటమ్మా ఇది? వీళ్ళు నీకు నాకు మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారన్నయ్య. నువ్వు విషం తాగినట్టు నటిస్తున్నావంట. వర్ధన్ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నాకు ఇంకా పగ పంతం నూరిపోస్తున్నావంట. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మా అన్నయ్య నూరిపోయడం కాదు, నేనే వర్ధన్ కుటుంబం మీద పంతంతో రగిలిపోతున్నాను. మిమ్మల్ని నాశనం చేసేదాకా వదలను. మాయా, ఆవేశపడకు. నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. నేను వీళ్ళకి చెప్పాల్సిన రీతిలో అర్థమయ్యేలా చెప్తాను. నో అన్నయ్య, వీళ్ళు నన్ను చంపినా చంపేస్తాను. వీళ్ళ దగ్గర నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను. నాకేం కాదు మాయా, వీళ్ళు నన్నేమి చేయలేరు. నువ్వు వెళ్ళు ప్లీజ్. నాకు తెలిసి ఈ పాటికి మీ ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యే ప్లాన్ మాయా చేసే ఉంటుంది. కాస్త అలర్ట్గా ఉండు. రాకేష్. ఎస్, రాకేష్నే. లేకపోతే నువ్వు సంక్రాంతి సంబరాలు చేసి ఫ్యామిలీ అందరినీ వెకేషన్కి తీసుకెళ్ళి రవిని మార్చేశావు. నా చెల్లెలకి ఫ్యామిలీ వాల్యూస్ తెలిసేలా ప్రయత్నం చేశావు. అది నేను గెస్ చేసే నేను ఈ దారి తీసుకున్నాను. ఎలా ఉంది నా అటాక్? శంకర్, దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. హాస్పిటల్లో ఏం చేసినా మనకే ఎఫెక్ట్ అవుతుంది. లెట్స్ మూవ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? శంకర్ తమ్ముళ్ళని అరెస్ట్ చేయించావా? అది కూడా మత్తు పదార్థాల కేసులోనా? అవునన్నయ్య, నీకిలా జరగడానికి కారణమై నన్ను కూడా బాధ పెట్టాడు కదా. అదే బాధ ఆ శంకర్ కూడా అనుభవించాలి కదా. అందుకే ప్లాన్ చేసి మరీ ఇరికించాను. నేనంటే ఎంత ప్రేమ మాయా నీకు. నేను హాస్పిటలైజ్ అయితేనే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చే అంత పనిచేసావంటే, అదే నాకేమైనా జరుగుంటే వర్ధన్ ఫ్యామిలీని టోటల్ స్మాష్ చేసేదానివేమో. ఏదైనా నాన్న పంతం, పట్టుదల, పౌరుషం నాకంటే ఎక్కువగా నువ్వే ఎక్కువ పునికి పుచ్చుకున్నావు. నీ చేతిలో వర్ధన్ ఫ్యామిలీ వినాశనం క్లియర్గా కనిపిస్తుందమ్మా. ఇది జస్ట్ వాళ్ళకి వేకప్ కాల్ అన్నయ్య, అంతే. అభయ్ని పూర్తిగా నా వైపుకు తిప్పుకొని ఆ ఇంట్లో అలజడి సృష్టిస్తాను. జాగ్రత్త అమ్మా.
ఆ శంకర్ సామాన్యుడు కాదు. డోంట్ వరీ అన్నయ్య, నా ప్లాన్స్ నాకున్నాయి. రవి మన గ్రిప్లో నుంచి మిస్ అయ్యి వాళ్ళ వైపే ఉన్నాడు. ఆ బావా బామర్దుల బంధం బలపడక ముందే అభయ్ని రవికి ఆపోజిట్గా రెచ్చగొడతాను. రవి ద్వారా అన్నా చెల్లెల మధ్య డిఫరెన్సెస్ వచ్చేలా చేస్తాను. వర్ధన్ కుటుంబం బలమే ఐకమత్యం, దాన్ని దెబ్బతీస్తాయి. ఒక్కొక్కటిగా ఆ వర్ధన్ సామ్రాజ్యమే కూలిపోతుంది. అప్పుడు అందరినీ నా కాళ్ల దగ్గర పడేలా చేస్తాను. సూపర్ చెల్లెమ్మా. కాకపోతే ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే తను ఆర్యవర్ధన్ అని శంకర్కి తెలియదు కదా. శంకర్ అనే ఉద్దేశంతోనే వర్ధన్ ఫ్యామిలీకి ఏదైతే నాకేంటని లైట్ తీసుకుంటే. అన్నయ్య, పేరు కథని శంకరే కావచ్చు, కానీ ఆర్యవర్ధన్కి సంబంధించిన గత జన్మ వాసనలో ఇంకా పోలేదు. అందుకేగా తిరిగి కుటుంబాన్ని చేరుకుని అండగా నిలబడుతున్నాడు. ఎంత కాదనుకున్నా శంకర్ వర్ధన్ ఫ్యామిలీకి దూరం కాలేడు. అభయ్ అక్కీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అదే నాకు కావాలి. ఓకే మాయా, యువర్ రైట్. ఒకవేళ వీళ్ళే ఎవరైనా అతనే ఆర్యవర్ధన్ అని చెప్పేస్తే? నో, ఎవ్వరూ చెప్పరు. విధి అనే కాన్సెప్ట్ ఒకటి అడ్డుంది కదా, సో నోరు విప్పరు. అతనికి నిజం తెలియనంత వరకే మనకు మంచిది. శంకర్ గానే ఆ ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్నాడంటే ఇక తనే ఆర్యవర్ధన్ అని, ఆ కుటుంబం తనదే అని తెలిస్తే